విశాఖ జిల్లాలో ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరింది. దాంతో టీడీపీ కోటలు బీటలు వారుతున్నాయి. ఆలోపే తెలుగు తమ్ముళ్ల పంచాయతీలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ నేతల మూడు ముక్కలాట అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఇదే అదునుగా అక్కడ జనసేన బీజేపీలు మరింత బలం పెంచుకొని టీడీపీని మరింత వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఇంతకీ ఈ నియోజకవర్గంలో టీడీపీ కథ కంచికి చేరినట్లేనా? దేశవ్యాప్తంగా అనకాపల్లి బెల్లం ఎంతో ఫేమస్. ఈ నియోజకవర్గం నుంచి ఎగుమతయ్యే బెల్లంకు ఎంత గుర్తింపు ఉందో ఇక్కడి రాజకీయాలకు అంతే గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ఒకే పార్టీకి చెందిన నేతను గెలిపించిన చరిత్ర ఈ నియోజకవర్గం ప్రజలకు దక్కింది. ఆ తర్వాత నేతలు మారినా ఇక్కడ ఎగిరింది టీడీపీ జెండానే. అందుకే ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఈ కంచుకోటలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయన్న చర్చ జరుగుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లిలో కూటమి పార్టీల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పాత రికార్డు తిరగరాసే పరిస్థితులు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. గత వైభవం రీత్యా చూస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు లేనట్టేనా అని సగటు కార్యకర్త మనోవేదనతో కుమిలిపోతున్నాడట. సుదీర్ఘకాలం పార్టీ జెండా మోసిన కార్యకర్త ఇప్పుడు అనకాపల్లి పరిణామాలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాడట. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి ఉన్న వైభవం క్రమక్రమంగా తగ్గిపోతుందట. దీంతో పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నా నాయకుడు సరిగ్గా నడపలేకపోతున్నాడన్న చర్చ జోరుగా సాగుతుంది. గతంలో అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీకి మహా తలలు పండిన నేతలు ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఉన్నా వారంతా ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారట. అదేంటి, పార్టీ అధికారంలో ఉన్నా వారంతా ఎందుకు సైలెంట్ అయ్యారో అని అందరూ తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనకాపల్లిలో టీడీపీ రాజకీయాలు గమనిస్తే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్న నానుడి గుర్తుకు వస్తుంది. అనకాపల్లి టీడీపీలో అంతా సీనియర్ నాయకులు అయినప్పటికీ ఒకరు మాట్లాడితే మరొకరికి నచ్చడం లేదన్న చర్చ జరుగుతుంది. ఒకరిచ్చిన సలహా ఇంకొకరు పాటించట్లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీనియర్ నాయకులు తయారయ్యారట. దీంతో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ 3 ముక్కలైందని అంటున్నారు. అనకాపల్లిలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన దాడి వీరభద్రరావు పార్టీలో మారి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దాంతో ఆయన రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని చెప్పొచ్చు. కానీ ఆయన తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మరోపక్క 2014లో ఎమ్మెల్యేగా చేసిన పీలా గోవింద సత్యనారాయణ ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తన వర్గాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తాను కూడా తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. దాంతో అనకాపల్లిలో టీడీపీ 3 ముక్కలైందని పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారిక కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించాలని ఆరాట పడుతున్న పీలా గోవింద సత్యనారాయణకు సహచరుల నుంచి సహాయక నిరాకరణ ఎదురవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తరచూ ప్రోటోకాల్ వివాదం తెరపైకి రావడం, పీలా తన అసహనాన్ని వ్యక్తం చేయడం సాధారణంగా మారిందట. మరోపక్క పార్టీని ఏకతాటిపైకి తేవాలని చేస్తున్న ప్రయత్నాలకు వర్గపోరు మోకాళ్లడ్డే పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాడి వర్గం, బుద్ధ నాగ జగదీష్ వర్గంగా కార్యకర్తలు విడిపోవడం, ఈ వర్గపోరు ఎంతవరకు పోయిందంటే ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమానికి టీడీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరు శాతం చూస్తే కనీసం 30% కూడా దాటలేదని తెలుస్తోంది. అంటే సర్ కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలకు ప్రాధాన్యమే అందరికీ తెలిసిందే. మరి ఎందుకు ఇంత తక్కువ హాజరంటే ఇక్కడ మళ్లీ వినిపిస్తున్న మాట వర్గపోరేనని ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించాల్సిన ఇన్ఛార్జికు ప్రాధాన్యత లేకపోవడం, సీనియర్ నాయకులు వర్గాలను పెంచి పోషించడం వెరసి ఆ పార్టీ రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రాబల్యాన్ని కోల్పోతుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు సందట్లో సడేమి అన్నట్లు టీడీపీ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే జనసేనకు చెందిన కొనతాల రామకృష్ణ కూడా సీనియర్ నాయకుడే. ఆయనకు అంటూ ప్రత్యేక వర్గం ఉంది. దీనికి తోడు
టీడీపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన సీఎం రమేష్ గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పార్లమెంట్ నియోజకవర్గంలో తన ముద్రను వేస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారట. మరి ఇన్ని అడ్డంకులు, చెప్పలేని సమస్యలతో నలిగిపోతున్న అనకాపల్లి టీడీపీకి మంచి రోజులు వస్తాయా? ఎంతో ప్రాధాన్యత కలిగిన అనకాపల్లిలో పూర్వ వైభవానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.